పవన్ జగన్ మీద ఉండటం యాదృచ్ఛికం కాదు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి కూడా అదొక ప్రతిబింబం అనుకోవచ్చు. జగన్ ఉంటే సీఎం అని అరుస్తున్నారు. ఆల్రెడీ 5 ఏళ్ళు సీఎంగా చేశాడు. పైగా నిన్న సందర్భం ఏంటి, ఒక విధంగా కేరింతలు ఆ వాతావరణం అది కాదు అసలు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరిక లాంటిదే జగన్ కూడా చేసి ఉండాల్సింది. ఇప్పుడు సందర్భం ఏంటి, ఇంకోటి ఏంటి, పిడుక్కు బియ్యానికి అది చావుకు పెళ్ళికి ఒకటే అన్నట్టు అది ఉండకూడదు కదా. సో అది కూడా భరించలేని పద్ధతిలో పవన్ కళ్యాణ్ చెప్పడం, ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ సిగ్నల్స్, అంటే చాలా ప్రస్ఫుటమైన సంకేతాలు ఆయన రాజకీయంగా. అలాగే తను ఎలా మాట్లాడబోతున్నాను అనే విషయం కూడా ఇచ్చాడు. ఇవన్నీ తను చంద్రబాబుతో ఉంటే చెప్పలేడు కాబట్టి, లేదా బాబు గారితో పాటు హెలికాప్టర్ ఎక్కి వచ్చి దిగడం ఆయనకేమీ పెద్ద సులభంగా కూడా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. కానీ అలా కాదు, తన వాయిస్, తన మెసేజ్, మూడో దీని ఐడెంటిటీ అనండి, లేకపోతే ఆలోచన కాన్సెప్ట్ ఆయన చెప్పదలుచుకుని అది జరిగింది. అయితే దీనికి మళ్ళీ చంద్రబాబు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మనం కనుక జగన్ మాట్లాడింది ఓకే, ఆయన కొత్తగా లేదు, కానీ ఇదివరకు రాలేదా ఇంతమంది జనం ఎక్కువ వచ్చారంటే మరి 5 ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఏం జరగలేదు కదా. ఇంతకుముందు కూడా మీరు ఇలాంటివి చేశారు. ప్రచారం కోసం ఎక్కువ మందిని రప్పించి తగిన ఏర్పాట్లు చేయకపోతే ఇట్లాంటివి జరుగుతాయి అనేది జగన్ యొక్క ఫోకస్ ఆన్ చంద్రబాబు నాయుడు. జగన్ వాయిస్ కూడా విందాం సార్. జగన్ వాయిస్ ప్లే చేయండి. పెట్టుకొని కూడా జగన్ గారి ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు. బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, టీటీడీ అడిషనల్ ఈఓ. ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబిలిటీ. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండోమెంట్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, ఎస్పీ, కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం. ఓకే, దాదాపు అంటే జగన్ ఏ పేర్లు అయితే చెప్తే ఇవన్నీ పవన్ కళ్యాణ్ కూడా దాదాపు చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి పేరు మినహాయిస్తే మిగిలినటువంటి అందరి పేర్లు కామన్. జగన్ చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పకపోవడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అయినా కానీ మరి మీరు ఇవన్నీ సనాతనం భక్తి అన్నారు కదా, మీరు ఎందుకు లేరు, మీరు కూడా వెళ్ళాలి కదా అంటే ఆయన సాయంత్రానికి వెళ్ళారనుకోండి, మాట వచ్చింది చాలామంది ఇప్పుడు పవన్ ఎక్కడ ఇట్లాంటివి. కానీ జగన్ మాటల్లో పవన్ ఈజ్ మిస్సింగ్. నిజంగానే పవన్ కళ్యాణ్ కూడా దాదాపు ఇద్దరు ఇంచుమించుగా కొంచెం అటు ఇటుగా మాట్లాడినట్లున్నారు, రావడం కూడా అలాగే వచ్చారు. సో ఇది ఒక పొలిటికల్ షో కూడా. దీంట్లో పొలిటికల్ ఈక్వేషన్ షో అని కానీ పొలిటికల్ ఈక్వేషన్ ఇన్ ది స్టేట్ అన్నది మనకు తిరుపతి రంగస్థలంగా నిన్న ఆవిష్కృతమైందని మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. ఇంకా మూడో అంశం ఉంది ఇందులో. ఇప్పుడు జగన్ ఇవన్నీ మాట్లాడారు, చంద్రబాబు కూడా. మనం చంద్రబాబు విషయానికి వచ్చే ముందు జగన్ ఇవన్నీ మాట్లాడినప్పుడు జగన్ మీద ఒక పెద్ద విమర్శ తెలుగుదేశం వర్గాలు నిన్న పొద్దున్నీ చేస్తున్నాయి. నిన్న కూడా చంద్రబాబు నాయుడు చేశాడు, కానీ దానికి బలం లేకపోయింది. ఎందుకంటే మీరు ఎందుకు చేయలేదు? ఒకవేళ ఒకరోజు వైకుంఠ ఏకాదశిని 10 రోజులకు చేస్తూ టోకన్లు ఈ పద్ధతులన్నీ ప్రవేశపెట్టి 5 ఏళ్ళు వాళ్ళు జయప్రదంగా అమలు చేశారు. 6వ సంవత్సరంలో ఇప్పుడు మీరు వచ్చి మీరు నచ్చకపోతే రద్దు చేసి ఉండాలి, కొనసాగిస్తే సరిగ్గా అమలు చేసి ఉండాలి. కాబట్టి రెండు చేయకుండా నేను చూసుకోండి లేని వదిలేశాను, కానీ వాళ్ళు ఇలా జరిగిందంటే ఏదో కొంత జారింగా కొంచెం అలా ఒక సమస్యగా ఆయన ప్రస్తావించి వదిలేశారు. కానీ అది సరికాదు, నా అభిప్రాయంలో అయితే అది సరికాదా ఒక్కరోజే అన్నది ఆయన ఏదో చెప్పారు. కానీ వైసీపీలో కూడా ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కూడా ఈ 10 రోజుల కార్యక్రమానికి పూర్తి వ్యతిరేకత ఉంది. ఇది పూర్తిగా వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కలిసి చేసినటువంటి పని. అప్పుడు దీనికి అందరూ వద్దాయి. ఆఖరికి మీకు శారదా పీఠాధిపతి కూడా విశాఖపట్నం ఇది సరికాదు అన్న పద్ధతిలో అటువంటి వాళ్ళు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇది అంత సరికాదు, ఎందుకు ఒకరోజు అన్నది చెప్పినా కానీ ఇంకా కొంతమంది కూడా చెప్పారు, ఆయన ఒక్కడనే కాదు. వాళ్ళు దాన్ని ఒక విధంగా ఇదిగో ఇందాక ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయడం, ఎక్కువ మంది వస్తారు ఈ పద్ధతిలో దాన్ని ప్రవేశపెట్టారు అనేది చెప్తూ ఉన్నారు. అందువల్ల దాని మీద ఒక బాధ్యత
ఇప్పుడు ఆయన అంటున్నారు చంద్రబాబు కూడా ఆగమ శాస్త్రజ్ఞులు పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఇలా ఉండకూడదు అని. మరి నాకు ఒకటే ప్రశ్న, నేను ఆ రోజు ఆ సభలో పాల్గొన్నప్పటి నుంచి తర్వాత కూడా గమనిస్తున్నాను, మీరు ప్రక్షాళన చేయాలి అదంతా అనుకున్నప్పుడు ఈ విషయాలు మీరు చర్చించలేదా, పరిశీలించలేదా? అవును, 10 రోజులు ఈ నోటీసు రాలేదంటారు జనరల్ గా. ఇది వైకుంఠ ఏకాదశి అంటే? అదే ఆ పాయింట్కే నేను అవసరం. జగన్ పార్ట్ అయిపోయాక మనం చంద్రబాబు రాకుండా ఉండే అవకాశం లేదు. కానీ జగన్ మీద అయితే ఈ విమర్శ అది చేయడం వల్ల కొంచెం దాని శృతి మించింది. రెండవదేమో ఈ లాబియింగ్ ఇట్లాంటివన్నీ కేసులు వీళ్ళనే కాదు, ఈ రోజుల్లో కేసులు వివాదాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మీరు ఎక్కడన్నా చూడండి ఇదే కదా. సో వీటన్నిటిచ్చే ఈ లాబియింగ్ పార్ట్ జగన్ హయాంలో కూడా విపరీతంగా విస్తరించింది. ఇంకా ఎక్కువ మందిని అకామిడేట్ చేయటం, ఇవన్నీ చేయటం, వీటిని కూడా. కాబట్టి ఇప్పటికైనా వాటిని ఇప్పుడు ఆయన ఏమి లేరు కాబట్టి ఆయనకు బాధ్యత చేయగలిగింది ఏమి లేదు. కానీ ఈ విమర్శలతో పాటు దాంట్లో కొంత మోయాల్సినటువంటి ఒకటి మాత్రం ఉంది. వీటన్నిటిలో మనం ఫస్టే చెప్పుకున్నాం, అసలు పాలన పటిష్టత అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. అది ఈయన యొక్క బాధ్యత. ఇంకా మూడో విషయం చంద్రబాబు నాయుడు గారు బయట సార్. చంద్రబాబు నాయుడు బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు సరే తీస్తాను.